చల్లటి కూల్ డ్రింకులు మనకు తెలుసు. పండ్ల రసాలను మనం తరచుగా తాగుతూ ఉంటాం. కానీ షర్బతుల గురించి మనలో చాలా తక్కువ మందికి తెలిసి ఉంటుంది. పంచదారను పాకం పట్టి అందులోకి కాస్త సిట్రిక్ యాసిడ్ వేసి తయారు చేసే షర్బతులు వేసవి తాపాన్ని ఇట్టే తగ్గిస్తాయి. రకరకాల షర్బతులను ఎలా తయారు చేసుకోవాలో, షర్బతులతో మనకు లభించే ఆరోగ్య ప్రయోజనాలేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. షర్బత్ అంటే తియ్యటి పదార్థంతోటి తయారు చేసిన శీతల పానీయం అని చెప్పుకోవచ్చు. రకరకాలైన వనమూలికలు, ద్రవ్యాలతోటి తయారు చేసుకున్న షర్బత్లను ఏడాది పొడవునా నిల్వ ఉంచుకుని వాడుకోవచ్చు. వేసవిలో మనం ముఖ్యంగా 5-6 రకాల షర్బత్లను తయారు చేసుకుని వాడుకోవచ్చు. అలాంటి వాటిలో తాటి ముంజల షర్బత్ను ముందుగా చెప్పుకోవచ్చు. ఈ సీజన్లో పుష్కలంగా దొరికే తాటి ముంజల్ని గుజ్జుగా చేసి 1 కప్పు పాలు, కొంచెం పంచదార పాకం కలుపుకుని నిత్యం తాగుతుంటే వేసవి హాయిగా గడిచిపోతుంది. వేడి, ఉక్కపోతల నుంచి ఉపశమనం దొరకడంతో పాటు మూత్రనాళ ఇన్ఫెక్షన్ల వంటివి బాధించకుండా ఉంటాయి. ఇక పుదీనాతో తయారు చేసుకునే షర్బత్ ఆరోగ్యానికి చాలా మంచిది. చలవ చేస్తుంది. ఒంట్లో వేడిని, అజీర్తి, గ్యాస్, గొంతు నొప్పి వంటి సమస్యల్ని బాగా తగ్గిస్తుంది. వేసవిలో పెద్దలకు, పిల్లలకు నిత్యం పుదీనా షర్బత్తును అందిస్తుంటే వారి ఆరోగ్యం చక్కగా ఉంటుంది. అలాగే ఈ సీజన్లో బాగా దొరికే మామిడికాయల్ని కూడా మనం షర్బత్గా చేసుకుని వాడుకుంటే మంచిది. మామిడితో తయారు చేసుకున్న షర్బత్ మనకు విటమిన్ సి, బీటా కెరటిన్, ఫోలిక్ యాసిడ్ వంటి కీలకమైన పోషకాలను అందిస్తుంది. సుగంధి పాలగా పిలుచుకునే నన్నారి షర్బత్ ఎండాకాలంలో మనకు దప్పిక నుంచి మంచి ఉపశమనాన్ని కలిగిస్తుంది. వడదెబ్బ, డీహైడ్రేషన్, తలతిప్పు వంటి సమస్యలు రాకుండా కాపాడుతుంది.